హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బోనరా, నిద్ర మేలుకున్నారా? దేవుని స్తుతించారా? దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నారా? ప్రభు ఈ రోజున ఏ సందేశం ఇస్తాడో అని ఆయన వాక్యాన్ని అన్వేషించి కనీసం ఒక వాగ్దానం పొందుకున్నారా? ప్రతిరోజు ఇది మనకి ఎంతో అవసరమైందండి. ఆయన వాగ్దానాల మీదనే మనం బ్రతుకుతున్నాం విశ్వాసులు. ఆయన మాట ఇస్తే నెరవేర్చేవాడు కనుక, ఆయన మాటలలో జీవమున్నది కనుక, ఆయన మాటలు మనకి కవచాలుగా, ఆయన మాట మనకు ఆశ్రయముగా ఉంది కనుక ఆయన మాటను నమ్ముకున్నప్పుడు ఆ అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ ప్రేమ కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. గత రాత్రుల్లో మాకు తోడుండి సజీవులుగా ఉంచి మేల్కొని నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు. ఈ దినమంతటిలో మా బ్రతుకంతటిలో నీకు ఇష్టలుగా ఉండనట్లు, నీ రాజ్యము చేరు వరకు నీ సాక్షులుగా ఉండనట్లు కూడా మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ నిండా వాగ్దానాలు ఉన్నాయండి. ఏంటండి, 30,000 స్పెసిఫిక్గా ఉన్న వాగ్దానాలు ఉన్నాయని బైబిల్లో తెలియజేయబడుతుంది. కొన్ని వేలు. మనం ప్రభువుని నమ్మిన తర్వాత, వాగ్దానాలు అంటే ప్రభు మనకిచ్చినటువంటి మాటలు, మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలు, మనకిచ్చినటువంటి ఆయన సెక్యూరిటీ. చూడండి, మనం అందరూ కూడా ఎంతో భద్రతను కోరుతుంటున్నాం, కానీ మన భద్రత ప్రభువునందే. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మనుషుడు వేగాన్ని ఫాలో చేస్తున్నాడు, అయితే వేగంగా పరుగులెడుతున్నాడు. పొద్దున లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు ఒకటే ఉరుకులు పరుగులు, పనులు. అఫ్కోర్స్ కొన్ని పల్లెటూర్లు వాళ్ళు ధన్యులు. మీరు ఇంకా తీరిగ్గా హాయిగా మీరు జీవితాన్ని అనుభవిస్తూ ఉంటుంటారు. ఇదిగో సిటీస్లో ఉన్న వాళ్ళకైతే, ముఖ్యంగా ఇలాంటి మా చెన్నై లాంటి కాస్మోపాలిటన్ సిటీస్లో ఉన్నవారు, ఈవెన్ టౌన్స్లో కూడా నవేడేస్ వీ సీ దట్. పొద్దున లేచిందే డ్యూటీలకు వెళ్ళాలి, పిల్లల్ని స్కూల్కి పంపాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, వ్యాపారాలకు వెళ్ళాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలని. ఇంకా ఇప్పుడైతే చూడండి, ఎలక్షన్స్ కొరకు ఎలా పరుగులెడుతున్నారో జనం. మన దేశ నాయకులు ప్రపంచం అంతటా తిరుగుతూనే ఉన్నారు, ఇక్కడ అనుకుంటూ. మరి ఇన్నెన్ని వేగమైన ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వేగాల మధ్యలో మన ప్రశాంతతను పోగొట్టుకుంటున్నాం, మన యొక్క ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాం, మన జీవిత గమ్యాన్ని మర్చిపోతున్నాం. తొందరగా మనం ఏదో చేద్దాం అనుకుంటున్నామే కానీ, తగిన సమయమందు సమస్తమును చక్కగా చేసి పెట్టే ప్రభు మనకు ఉన్నాడన్నది మనం నమ్మటం లేదు. దేవుడు ఎంతగా మనల్ని కాచి కాపాడుతున్నాడు అన్నది గుర్తించటం లేదు. దేవునిలో ఉంటే మనకు ఎంత ప్రశాంతత ఉంటుంది అన్నది అనుభవించటం లేదు. వాక్యం చదవటం అభ్యాసం చేసుకోండి. వాగ్దానాలు స్వతంత్రించుకోవటం నేర్చుకోండి. దివారాత్రాలు ఆయన వాక్యాన్ని ధ్యానించండి. అప్పుడు మనం చేయనిదంతా సఫలమవుతుంది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ చూస్తున్నాం. ట్రాఫిక్ జామ్ అయిన దగ్గర రోడ్డు మీద ఎలా ఉంటుందో మీకు అనుభవం ఉందా? ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్న వారికి ఎంత ఆత్రుత ఉంటుందో. ముఖ్యంగా ఒకవేళ ఒక అంబులెన్స్ అయితే, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే వ్యక్తి అయితే, ఒక ముఖ్యమైన సమయాన్ని పాటించే వ్యక్తి అయితే, ఆ సమయానికి ఆ గమ్యాన్ని చేరాలనే ఆతృతలో ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ స్టక్ అయిపోతున్నప్పుడు ఎంత ఒత్తిడి ఏర్పడుతుందో చూడండి. మన జీవితాల్లో కూడా అనేక సార్లు ఈ ఒత్తిడిని చూస్తున్నాం. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, అనేక విషయాలు క్లమ్జీగా మనల్ని చుట్టుకొని ఏదీ చేయలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దేవుని మీద ఆనుకోవటం, దేవుని సమయంలో సమస్తము చేయటం,
మనం నేర్చుకుంటే దీవించబడతాం. గొప్ప జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, ప్రతి దానికి సమయం కలదు, ప్రతి దానికి సమయం కలదు. నవ్వుటకు సమయం కలదు, ఏడ్చుటకు సమయం కలదు. ఏంటండి? పుట్టుటకు సమయం కలదు, చచ్చుటకు సమయం కలదు. ఓ పెద్ద ప్యాసేజే ఉంది ఆ అధ్యాయంలో మీరు చదివితే. మనం అతివేగము మనకి ప్రమాదాన్ని కలుగజేస్తుంది. అక్కడక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి రోడ్లో వెళ్తున్నప్పుడు, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. అదొక పెద్ద అనుభవంగా ఉండొచ్చు, కానీ అది ప్రాణాపాయాలకు కారణమవుతుంది. ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో తెలుసా మీకు? ఒక రోజులో ప్రపంచవ్యాప్తముగా ఎన్ని లక్షల యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ఎంతోమంది యాక్సిడెంట్లలో మరణిస్తూ ఉన్నారు. ఎంత సేపు పడద్దండి ఒక యాక్సిడెంట్ అవడానికి? ఎదురుగుండా వస్తున్న ఒక వాహనాన్ని గుద్ది అక్కడికక్కడ రక్త పడుగులో పడున్న వారిని మనం చూస్తున్నప్పుడు అది ఎంతసేపట్లో జరుగుద్ది? ఒక క్షణం. ఒక్కసారి అలా గుద్దుకోగానే మరు క్షణంలో అక్కడ వాళ్ళు శవాలుగా పడుండటం, తుక్కు అయిపోవటం, వాహనాలు, ఊహించని పరిణామాలు జరగటం మనం చూస్తూ ఉన్నాం. ఒక్క క్షణం కూడా ప్రభు మనల్ని విడిచిపెడితే మన స్థితి అలాగే ఉంటుందండి. ప్రతి క్షణం ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనందరం ఈ రోజుల్లో తప్పకుండా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అది 2 వీలర్ అవనివ్వండి, 4 వీలర్ అవనివ్వండి, ఊబర్ అవనివ్వండి, ఇంకా ట్రైన్స్ అవనివ్వండి, ఫ్లైట్స్ అవనివ్వండి, దేనికి ఒక క్షేమం లేని పరిస్థితి. కానీ నేను నీకు తోడై ఉంటాను, నా సన్నిధి నీకు తోడు వచ్చును అన్న వాగ్దానం కలిగిన వాడు ప్రతి కీడు నుండి తప్పించబడగలుగుతాడు. ఎంతో అద్భుతంగా నా జీవితంలో ఎన్నో యాక్సిడెంట్లు తప్పటం, భయంకరమైన కీడు నుండి, మరణం నుండి తప్పించబడి సజీవుడిగా నేటి వరకు ఉండటం, సువార్త నిమిత్తమై నేను చేసినన్ని ప్రయాణాలు ఎన్ని చేశానో అన్నది మరి ఈ ఇతరుల అనుభవంలో ఎన్నున్నాయో నాకు తెలియదు. కానీ ఎన్నో ప్రయాణాలు క్రీస్తు కొరకు సువార్తను ప్రకటించటకు, పల్లెలకు, గ్రామాలకు, దేశాలకు, మూలలకు, కొండలకు, చిన్న చిన్న గ్రామాలకు అన్ని రకాల వాహనాల మీద ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు క్రీస్తు నిమిత్తమై కష్టములు, నష్టములు కలిగిన, ఆకలి, అనారోగ్యములు కలిగిన దేవుడు కాపాడాడు. దేవుడు తోడున్నాడు కాబట్టి వెళ్ళిన చోటల్లా విత్తిన వాక్యం ఫలించబడింది. ఒక మంచి వాగ్దానం ఉంది చూడండి. 121వ కీర్తన 121, 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కుడుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇవాళ సజీవులుగా ఉన్న వారందరము ఈ వాగ్దానం నా పట్ల నెరవేరింది అని చెప్పాలండి. ఇంత ఆయుష్ మనకు కలిగి ఉన్నామంటే, ఇంతవరకు సజీవుల లెక్కల్లో మనం ఉన్నామంటే, ఖచ్చితంగా నీవు గుర్తించినా గుర్తించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, నిన్ను కాపాడే దేవుడు నీ కుడి పక్కన నీడగా ఉంటూ, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, అనారోగ్యాల్లో పడకుండా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడాడు. కాబట్టి వెంట్రుకవాసి ఎంత ఉన్నదని సన్నగా ఉంటుంది చూడండి, అంత దగ్గరగా నా జీవితంలో కొన్ని యాక్సిడెంట్లు ఎలా తెప్పాయంటే, నా పక్కన రాసుకుంటూ పోయినట్టుగా వాహనాలు వెళ్ళి ఎదురుగా ఉన్న మరొక వ్యక్తినో మరొక గోడనో గుద్ది నేను తప్పించబడినప్పుడు ఎంతగా దేవుడు నన్ను సూక్ష్మంగా కూడా గమనిస్తున్నాడు. 1 ఇంచు ఇటు తగిలితే నేను చచ్చి పీనుగా ఉండేవాడిని. నేను మనకు కొన్నిసార్లు తెలుస్తుంది, అనేక సార్లు తెలియటం లేదు. మనల్ని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. నమ్మండి.
ఏంటో పాస్టర్ గారు మీరు చెప్పే మాటలు, మాకు రోజు ఒక ఏదో యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది, ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది, ఏదో ఒకటి ఎవరో నన్ను గుద్దటము, నేను పోయి వాళ్ళని గుద్దటము, మా వాహనాలు డ్యామేజ్ అవుతున్నాయి, పెద్ద ఘర్షణ అవుతుంది, వాళ్ళు చాలా నష్టాలు కలుగుతున్నాయి అంటారేమో. అయితే మీరు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయలేదేమో, దేవా నీ సన్నిధి నాకు దయచేయమని ప్రార్థన చేసుకొని బయలుదేరలేదేమో. ఇలా ఈ రోజున మాకు యాక్సిడెంట్లు అయినవండి, అవుతూనే ఉన్నవండి అన్నవారు దయచేసి లైవ్ చాట్లోకి వచ్చి కొంచెం షేర్ చేయండి మీ అభిప్రాయాలు లేక మీ యొక్క ఎక్స్పీరియన్స్ను. మాటి మాటికి నీకు కీడు జరుగుతుందంటే సాతాను గురి నీ మీద ఉందన్నమాట. అయితే ప్రభువును నీవు ఆశ్రయించినప్పుడు వాడు విఫలుడవటం నీ జీవితంలో అనుభవిస్తూనే ఉన్నావు కాబట్టే సజీవుడిగా ఉన్నావు కదా. ఏంటంటే మేమేమో బయటికి వెళ్ళమండి, మాకు డ్రైవింగ్ రాదండి, మేము కార్లు నడపమండి, బైకులు లేవండి అంటారేమో. యాక్సిడెంట్లు రోడ్ల మీదనే కాదండి, ఇళ్లలో కూడా గ్యాస్ సిలిండర్ పగిలింది, కుక్కర్ పేలింది, ఫ్రిడ్జ్ పేలిపోయిందంట. మొన్న ఎవరో చెప్తున్నారు, ఫ్రిడ్జ్ మొత్తం పేలిపోయి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కాలిపోయినాయి. ఏంటండి ఇంట్లో కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇంట్లో వేడి నీళ్ళు కాళ్ళ మీద పడి పొక్కులు వచ్చి కాలిపోయినాయి. చిన్న చిన్న ప్రమాదాలు, బీరువా మీద పడిపోయింది, చిన్న బిడ్డకు గాయాలు తగిలాయి. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని రీతులైన ప్రమాదాలు కలుగుతున్నాయి. ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కొడుకడు నిద్రపోడు, నీ బిడ్డలను నిన్ను కాపాడినట్లుగా నీవు ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, అపవాది మనకు కీడు చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన్ని ఆశ్రయించిన వారికి ఆయన కాపుదల ఉంటుంది. ఏ ఎండ దెబ్బ కానీ, రాత్రి వేళైన వెన్నెల దెబ్బ కానీ, దొంగల భయం కానీ, యాక్సిడెంట్లు కానీ, ప్రమాదాలు కానీ, ఉపద్రవాలు కానీ, కీడు కానీ నీకు కలుగకుండా నిన్ను కాపాడును. ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ముఖ్యంగా నా కాలు ఇరిగితే ఇరిగింది కానీ ప్రాణం ఉందని దేవుడిని స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఒక కాలు లేకపోయినా బ్రతకొచ్చు, ఒక చెయ్యి లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ప్రాణం లేకపోతే ఏం చేయగలమండి? ఒక దైవజనుడు ఇతర దేశాలకు జీవితమంతా పరిచయం చేసి తన దేశానికి విశ్రాంతి కోసం వెళ్ళిపోతున్నాడు. 2 వృద్ధాప్యంలో. ఆ రోజుల్లో విమానాలు లేవు, ఓడలోనే వెళ్ళాలి. ఆ ఓడకి పెద్ద పెద్ద పలకలు వేసేవారు ఎక్కడానికి. ఇప్పట్లాగా ఆధునిక పరికరాలు లేవు కనుక ఆ పలక మీద నడుస్తూ ఓడలోకి వెళ్ళిపోయే సమయంలో కింద పడి కాలు జారి కాలు ఇరిగిపోయిందట. కాలు ఇరిగిపోగానే వెంటనే ఆయన ఇంకా ప్రయాణం ఆగిపోయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కానీ ఆయన్ని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు, అయ్యో ఎంత పని అయిందండి, మీరు మీ దేశానికి వెళ్లకుండా సాతాను ఎంత అడ్డగించాడు, దేవుడు ఎలా ఊరుకున్నాడు అనేదేదో అంటుంటే, లేదు దేవునికి స్తోత్రం, మీ కాలు ఇరిగిందా అంటే దేవుడికి స్తోత్రం. ఏంటి కాలు ఇరిగిపోతే దేవుడికి స్తోత్రం అంటాడేంటి అని అనుకున్నారు అందరూ. కానీ ఒక 3 నెలల్లో తెలిసింది ఏంటంటే, ఆ రోజు బయలుదేరిన ఆ ఓడ తుఫానులో చిక్కుకొని ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా మరణించారని, ఆ ఓడ పగిలిపోయి సముద్రం పాలైందని తెలిసినప్పుడు అది విరిగిన వారు ఆయన వచ్చి చెబితే, నేను అప్పుడే చెప్పాను కదా, నా జీవితంలో ఏది జరిగినా ప్రమాదము కూడా నా మేలు కొరకే ఆయన అనుమతిస్తాడు అని. ఆయన నా కాలెరగొట్టి నా ప్రాణాన్ని కాపాడాడు, ఆయనకే స్తోత్రం అన్నాడట. అవునండి, మనల్ని ప్రాణాలని కాపాడేవాడు. వాళ్ళ మంచి వాగ్దానం ఇస్తున్నాను, ఇది మీరు క్లెయిమ్ చేయండి దేవుని ముందు. ప్రభువా, ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చమని ప్రతిరోజు మీరు ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టినప్పుడు, ప్రతి పని మీరు ప్రారంభించినప్పుడు ఈ వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని మీరు బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, మీరు నడుచు ప్రతి మార్గములు ప్రభు మిమ్మల్ని కాపాడును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కాపుదల లేనిదే మేము ఈ లోకంలో బ్రతకలేమయ్యా, నీ కంచె లేనిదే మేము ఉండలేమయ్యా, నీ తోడు లేనిదే నడవలేమయ్యా. ఈ ఉపద్రవాల లోకంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు, ఎక్కడ చూసినా
విస్తారమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ఈ భయంకరమైన దినాలలో బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు నా ప్రభువు నాకు తోడున్నాడన్న విశ్వాసం మాకు లేకపోతే మేము ముందుకు సాగలేమయ్యా. ప్రతిరోజు మా చిన్నబిడ్డలను స్కూల్స్కి పంపిస్తున్నప్పుడు, వాళ్ళు తిరిగి మళ్ళీ ఇళ్లకు చేరుతున్నప్పుడు, వారు వెళ్ళే ఆటోల చుట్టూ, వాహనాల చుట్టూ నీ సన్నిధి లేకపోతే ఈ భయంకరమైన ప్రమాదాల లోకంలో మా బిడ్డలు సురక్షితంగా ఉండలేరయ్యా. నమ్ముచున్నామయ్యా, మమ్మల్ని కాపాడే నీవు కొనుకోవు, నిద్రించవని, మా రాకపోకలేయొద్దు, కాపాడుతాను అన్న నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నాం. ఇది మొదలుకొని మా రాకపోకలయందు నీవు తోడై ఉండి మా ప్రాణాన్ని కాపాడి కీడు నుండి తప్పించి అపాయముల నుండి విడిపించి సజీవ సాక్షులుగా నిన్ను మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 910100 నెంబర్కి దయచేసి ఒక వాట్సాప్ ద్వారా టెక్స్ట్ కానీ వాయిస్ కానీ వాట్సాప్ చేయండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభువు మీకు సహాయపడతారు. ఈ వాగ్దానాలు మీరు స్వతంత్రించుకోండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక. అలాగే వాళ్ళ శుక్రవారం కదా ఉపవాస ప్రార్థనలు కల్వరి చర్చిలో నుండి ఉపవాస ప్రార్థన లైవ్ ఇస్తున్నాం. మాతో పాటు మీరు కూడా ప్రార్థనలు ఏకీభవచ్చు. వాళ్ళ ఒక ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన 7 గంటల ఉపవాస ప్రార్థనగా సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు మేము ఉపవాస ప్రార్థన కల్వరి చర్చిలో జరిగిస్తున్నాం. గొడ్డు సమస్యల కొరకు, ప్రత్యేకమైన భారాల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మాతో పాటు లైవ్లో జాయిన్ అయ్యి మీ భారాలను కూడా ప్రభు ముందు ఉంచి గొప్ప విడుదలను పొందండి. దేవుని పరిశుద్ధాత్మను, ఆ ప్రార్థనాత్మను కలిగి ప్రార్థించండి. దేవుడు అద్భుతాలు మా జీవితాల్లో జరిగిస్తాడు. వందనాలు.